ఎస్ఎల్బీసీ టన్నల్ రివైజ్డ్ ఎస్టిమేట్ పనులకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న నల్గొండ జిల్లా ప్రజలకు ఇది శుభవార్త అని ఆయన అన్నారు. టన్నల్ పనులకు 4,637 కోట్ల రూపాయలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఈ టన్నల్ పూర్తయితే 1,00,000 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 1,00,000 కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరాన్ని నిర్మిస్తే 1,00,000 ఎకరాలకు నీరివ్వలేకపోయారని, కేవలం 4,000 కోట్లతో 4,00,000 ఎకరాలకు నీరివ్వబోతున్నామని అన్నారు. ఎస్ఎల్బీసీ టనల్ వర్క్స్ కి రివైజ్ ఎస్టిమేట్స్ గా 4,637 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం మంజూరు చేస్తూ, మరి ఆ ఏజెన్సీ ఏవైతే ఆ పని చేస్తున్నారో మరి వాళ్ళకి మేము 2 ఏళ్లలో పని పూర్తి చేయాలని చెప్పి వారికి డిమాండ్ చేయడం జరుగుతుంది, ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈరోజు ఉదయం బట్టి విక్రమార్క గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, నేను ఆ టనల్ దగ్గర పోయి ఆ టనల్ వర్క్స్ పరిశీలించి వాళ్ళ ఇంజనీర్లందరితో, అదేవిధంగా ఆ ఏజెన్సీతో కూడా సుదీర్ఘ చర్చలు జరిపి కేబినెట్ లో రివైజ్ ఎస్టిమేట్స్ మంజూరు చేయించాం. 4,637 కోట్ల రూపాయలు. అయితే ఔటర్ లిమిట్ గా సెప్టెంబర్ 2027 ఈ యొక్క ఎస్ఎల్బీసీ టనలు, ఆ డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, ఇవన్నీ పనులు పూర్తి చేసి ప్రారంభం చేస్తామని చెప్పి కూడా మరి ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు తెలియజేస్తున్నారు. ఎస్ఎల్బీసీ టనల్ ఒక చారిత్రాత్మక అభివృద్ధి కార్యక్రమం ఎందుకు కాబోతుందంటే, శ్రీశైలం డెడ్ స్టోరేజ్ నుంచి, శ్రీశైలం కంప్లీట్లీ డెడ్ స్టోరేజ్ నుంచి ప్రతిరోజు 4,000 క్యూసెక్ల నీళ్లు వస్తాయి. సంవత్సరానికి 30 టీఎంసీల నీళ్లు వస్తాయి. మరి 3 నుంచి 4 లక్షల ఎకరాలు మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నల్గొండ కాన్స్టిట్యున్సీ, మునుగోడు, దేవరకొండ, మరి ఈ కాన్స్టిట్యున్సీలకి ఆ నీళ్లు బారితే అవంతా ఫ్లోరైడ్ ఏరియా, ట్రైబల్ ఏరియా. ఇది ఒక గొప్ప డెవలప్మెంట్ గా నేను భావిస్తున్నాను. కాళేశ్వరం మీద 1,00,000 కోట్లు ఖర్చు పెడితే 1,00,000 ఎకరాలు కూడా ఆయకట్టు రాలే. దీంట్లో రివైజ్ ఎస్టిమేట్స్ అంటే పెంచిన ధర కూడా ఖర్చు పెట్టినా 4,600 కోట్లు ఖర్చు పెడితే 4,00,000 ఎకరాలు నీళ్లు వాడుతున్నాయి. అంటే ఎంత తేడా ఉందో అన్నట్టు. దీనికి ఏమి రికరింగ్ కాస్ట్ లేదు, ఇది పూర్తిగా గ్రావిటీ ఫ్లో. ఎంత తేడా ఉందో మరి గత ప్రభుత్వం వాళ్ళు చేసిన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కి మేము ఇది పూర్తి ఫోకస్ తో చేయబోతున్నాం. ఈ మధ్యనే వెంకటరెడ్డి గారు అమెరికా పోయి ఆ బేరింగ్ కొనుగోలు విషయంలో కూడా మరి కీలక పాత్ర పోషించారు.